ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఈ ప్రాంతంతో నాకు పేగు బంధం ఉందని, తెలంగాణ గళాన్ని పార్లమెంటులో వినిపించాలంటే నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలు వాస్తవాలు గ్రహించాలని, కాంగ్రెస్ పార్టీ వారు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ ఓ ఉద్యమకారుడు. తెలంగాణ సాధించడంలో, సాధించుకున్న తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దడంలో కేసీఆర్ పాత్ర చెరిపివేయలేదని అన్నారు. పసిబిడ్డ నుండి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ కేసీఆర్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో భాజపా అధికారంలో ఉండి రాష్ట్రానికి చేసింది శూన్యమని, గతంలో పుల్వామా, ఇప్పుడు రామాలయం పేరు చెప్పి భాజపా ఓట్లు దండుకోవాల్సి చూస్తుందన్నారు. భాజపా వేల కోట్లు కొల్లగొట్టకపోయినా వారి బకాయిలు మాఫీ చేస్తూ దొంగలకు సద్దులు కడుతోందన్నారు. కేంద్రం నల్ల చట్టాలు తీసుకొచ్చి 750 మంది రైతుల ఉసురు తీసిందన్నారు. కేంద్రం మన రైతులు పండించిన పంటను కూడా తీసుకోవడానికి ముందుకు రాకుండా తన రాక్షసత్వాన్ని ప్రదర్శించిందని ఆయన ఆరోపించారు. ఈడీ, ఐటీ, సిబిఐలను వాడి ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలని చూస్తుందన్నారు. ఈ 5 ఏళ్లలో తెలంగాణ ప్రాంతం నుండి పార్లమెంట్లో ఎక్కువ సమయం మాట్లాడిన సభ్యుల్లో నేను ఒకటినని ఆయన గుర్తు చేశారు. నేను పక్కా స్థానికుణ్ణి, మీ వాడిని. మా కంపెనీ ద్వారా ఇప్పటికే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించాం. ఈ ప్రాంతంతో నాది పేగుబంధం ఉందని ఆయన అన్నారు. ప్రజలు భారీ మెజార్టీతో నన్ను ఆశీర్వదిస్తారని విశ్వాసం నాకుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పెన్షన్లు ఇచ్చి, అదే విధంగా రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఎన్ని విధాలు వేసిందో చూడండి. ప్రతి ఈరోజు గవర్నమెంట్ సొమ్ము కేసీఆర్ గారు ప్రతి ఒక్క మానవునికి, చిన్న పిల్ల కానుంచి పుట్టిన పిల్ల కానుంచి ముసలి వరకు అందించిన ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కేవలము కళ్ళబొల్లి మాటలు చెప్పి ఒక్క అమలు కూడా లేదు. ఇప్పటి వరకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు. ఇంతవరకు 4000 కదా, 2000 కూడా కరెక్ట్ ఇవ్వడం లేదు. అదేవిధంగా ఈరోజు రైతులకు ఏదైతే ఖరీఫ్ సీజన్ లోనే అప్పుడే ఇప్పుడు అమ్మిన పండుగకు మళ్ళీ మేము బోనస్ కూడా 500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పిల్లలకు, పెళ్లిళ్ళ పిల్లలకు ఈ ఏదైతే 1,116తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, అది కూడా లేదు. ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రతి మహిళకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా లేదు. ఈరోజు మనం ఏ విధంగా మనం కేసీఆర్ గారు ఈరోజు మనము ఏ విధంగా మనము దుర్మార్గ పరిస్థితుల్లో కూడా మన చేతులాగా ఈరోజు పాడి చేసుకున్నాం. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఒడ్ల విషయంలో చూస్తున్నాం, ఇవాళ పంటలు కూడా కరెక్ట్ కొనడం లేదు. అదేవిధంగా ఈరోజు ఎక్కడక్కడ చూస్తే ఎడారి ప్రాంతంగా మారిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రం కంప్లీట్ గా ఎడారి ప్రాంతం అయిపోతుంది. ఒకటే దర్శనం. ఆలోచన చేసుకోండి. మళ్ళీ ఖచ్చితంగా మన కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి. మళ్ళీ ఈ రోజు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చాయి, ఖచ్చితంగా కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను నేను, ఇంకా బీజేపీ వాళ్ళు కూడా ఈ రోజు ఓట్లు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. ఇంతవరకు 10 సంవత్సరాలు పరిపాలించారు. మరి 20,000 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? ఆలోచన చేసుకోండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఈరోజు అదే విషయంలో ఈరోజు నోట్లు రద్దు చేసి ఏదైతే నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతుకు 15 లక్షల రూపాయల అకౌంట్ లో వేస్తామన్నారు, వేసిందా? అదే మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దళిత బంధు ప్రకటించిండు, బీసీ బంధు ప్రకటించిండు. ఇప్పటి వరకు 1000 మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ బంధు కూడా ఇవ్వడం జరిగింది. మరి బీజేపీ వాళ్ళు ఒక్కటన్నా ఈరోజు 15 లక్షలు వాళ్ళే ప్రకటించి చేసిండ్రా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకా చాలా విషయాలు కూడా ఈరోజు మొన్ననే బీజేపీ వాళ్ళు అక్షంతలు పంపించారు. ఆలోచన చేసుకోండి. అక్షంతలు పంపించి ఓటు కూస్తున్నారు. ఎంత సింపుల్ గా ఆలోచన చేస్తున్నారో ఆలోచన చేయండి. గతంలో పుల్వామా ఏరియా పాకిస్తాన్ మధ్య సర్జికల్ స్ట్రైక్ చేసినాం అని ఒక సినిమా తీసి క్రియేట్ చేసి అప్పుడు కూడా ఓట్లు అడిగి అప్పుడు కూడా గెలవడం జరిగింది. ఇంత కష్టపడి కేసీఆర్ గారు మన అందరినీ ఈ విధంగా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్క మంచిది ఈ రోజు కేసీఆర్ గారి పరిపాలనలో ఆర్థిక పరిస్థితి పెరిగిందా పెరగలేదా మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒక్క విషయం నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే సరే మీరు అనుకున్న దాంట్లో ఏం తప్పలేదు, కానీ వాస్తవాలు గమనించండి. ఎవరు ఏం చేసిండ్రు, ఎవరు ఏం చేస్తున్నారు, గతంలో ఏ ప్రభుత్వం ఏం చేసింది, మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏం చేసిపోయిండు, ఇంతవరకు ఏం చేసి మనకు
ఎంతవరకు మనం ఉపయోగం చేసుకొని మనం ఆర్థికంగా బలపడ్డామా లేదా అని చెప్పి ఆలోచన చేయండి, వాస్తవాలు ఆలోచన చేయండి. ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి జిమ్మికులు చేసి వచ్చి ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఊర్లలోకి వచ్చే పరిస్థితే లేదు. ఎందుకంటే మన తెలంగాణ పూరా కంప్లీట్ గా ఇదైపోయి ఒక ఆత్మహత్యలు ఎడారి అయిపోయిన పరిస్థితిలో కూడా మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఒక విప్లవ నాయకులు లాగా 2014 కన్నా ముందు దాదాపు 2001 నుంచి కష్టపడి త్యాగం చేసి ఎన్నో పదవులకు రాజీనామాలు చేసి మంత్రి పదవులకు రాజీనామాలు చేసి ఈ రోజు తెలంగాణ సాధించుకున్నాడు. ఎందుకంటే మన తెలంగాణ యొక్క గోధ ఏ విధంగా ఉండేనో ఆత్మహత్యలు, అదేవిధంగా కరెంటు లేక పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఉన్న పరిస్థితిలో కూడా ఈరోజు తెలంగాణ సాధించి ఈరోజు దశల వారీగా మనను 24 గంటల కరెంటు కానీ అదేవిధంగా మిషన్ కాకతీయ చర్యలను తోడించి ఈరోజు వర్షాకాలంలో పుష్కలమైన నీళ్లు కేసీఆర్ గారి పరిపాలనలో ఎండాకాలంలో కూడా మత్తడి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి, అరుగులు దుంకిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చెర్లన్నీ ఎండిపోయి నీళ్లు లేక బోర్ల నీళ్లు లేక కరెంటు లేక లో వోల్టేజ్ తోటి మోటార్లు కాలిపోయి ఈరోజు ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ పరిస్థితులు కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఉంటాడు. ఒక్క అంజనా ఓడిపోతే ఏమైతుంది అని చెప్పి ఆలోచన చేసుకొని ఇలా అంజనా ఓడగొట్టడం జరిగింది. ఆయన ఆ పరిస్థితిలో కూడా ఇలా కేసీఆర్ ఉన్నాడా? ఇంత గొప్ప పనులు చేసిన నాయకుడు కేసీఆర్ గారిని మనం ఇంటికి పంపించామంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఆలోచన చేసుకోండి. ఒకసారి ఈ రోజు కాంగ్రెస్ గొప్పతనం కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గొప్పతనం కాదు, వాళ్ళకు కూడా నమ్మకం లేదు. మేము ప్రభుత్వం వస్తానికి కూడా వాళ్ళకి నమ్మకం లేదు. ఏదో అనుసూతం మోడీ అన్నారు పురోగారం గుట్టకు ఎంటిగా ఎట్టిండట వినవా, గుంజుతే ఎంటిగా వస్తే పోతుంది, గుట్ట వస్తే గుట్ట వస్తుంది, పోతే ఎంటికనే కదా అని అత్తతే రేవంత్ రెడ్డి గారు హామీని ఇచ్చిండు. ఒక హామీ కూడా ఈరోజు అమలు చేయడం లేదు. చూస్తున్నాం ఇవాళ గతంలో ఏ విధంగా ఉంటుండే రైతు బంధు కానీ రైతు బీమా కానీ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ అదేవిధంగా ఈరోజు గర్భిణీ స్త్రీలకు వాళ్ళు ఇంటి నుంచి హాస్పిటల్ తీసుకుపోయి పిల్ల పుట్టిన తర్వాత డెలివరీ అయిన తర్వాత మగపిల్లవాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 ఈ విధంగా స్కీములు తెచ్చి కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం కదా వాళ్ళు కేసీఆర్ కిట్టి ఇచ్చి వాళ్ళని హాస్పిటల్ నుంచి ఇంటి దాకా చేర్పించిన బాధ్యత కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో బాధ్యత గుర్తు చేస్తుంది మనకు.